అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రతి అప్డేట్, ప్రతి డౌట్ క్లియర్ చేస్తూ మన ఛానల్‌లో వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లపై తెలంగాణ ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పింది. గత ప్రభుత్వంలో మిగిలిపోయిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే శుభవార్త చెప్పారు. దాదాపు 34,000 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లయితే ఇప్పుడు అంటే కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. కొన్ని కొంచెం పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటివి ఇండ్లు డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు దాదాపు 34,000 వరకు ఉన్నాయి. మరి ఈ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళని ఇంటి స్థలం లేని అర్హులకు ఈ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళని కేటాయించాలని కలెక్టర్లైతే మంత్రి అయితే ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్నటువంటి ఇళ్ల నిర్మాణానికి కాంట్రాక్టర్లు ముందుకు రాకపోతే లబ్ధిదారులే పూర్తి చేసుకునేలా ఆర్థిక సాయం కూడా అందించాలని, ఇక ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల్లో బేస్మెంట్ పూర్తి చేసిన వారికి తొలి విడత రూపాయలు ₹1,00,000 ఇవ్వాలని చెప్పి కూడా సూచించారు. ఇక డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లపై ఆశావాహులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్లకు తోడుగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లపై కూడా సర్కార్ అయితే దృష్టి పెట్టింది. ఇక మధ్యలో ఆగిపోయిన ఇండ్లు, తర్వాత మొండిగోడలతో ఉన్న ఇండ్లు, అసంపూర్తిగా మిగిలిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాలకు నిధులు కూడా మంజూరు చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 34,000 ఇండ్ల వరకు ఉన్నాయి. ఇక్కడ సిరిసిల్ల జిల్లాలో చూస్తే 6,886 డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు మంజూరయ్యాయి. ఇక మరి ఇందిరమ్మ ఇండ్లకు కూడా భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులు కూడా వచ్చాయి. కాబట్టి మరి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకానికి దశల వారీగా పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా ఇందిరమ్మ ఇళ్లకు వచ్చిన దరఖాస్తులను అయితే సర్వే చేసి గ్రామ సభలు నిర్వహించారు. తొలి విడత నిర్మాణాలకు గ్రౌండింగ్ ప్రక్రియ అయితే మొదలైంది. ఇదే క్రమంలో గత ప్రభుత్వ హయాంలో మరి చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో కొన్ని అసంపూర్తిగా మిగిలిపోయాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 34,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అయితే పంపిణీకి రెడీగా ఉన్నాయి. ఈ 34,000 ఇళ్లను సొంత స్థలం లేని లిస్టు 2లో ఉన్న వారందరికీ పంపిణీ చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తుంది. నిధులు కూడా మంజూరు చేస్తామని చూస్తుంది. ఇక జిల్లాల్లో అసంపూర్తిగా మిగిలిపోయిన ఇళ్ల నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేస్తున్నారు. ఇక మరోవైపు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి గత ప్రభుత్వ హయాంలో కొంతమందికి అందించారు. ఇప్పటి వరకు పంపిణీ చేసిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కాలనీలో లబ్ధిదారులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. మురికి కాలువలు లేకుండా తాగునీరు, ఇతర సమస్యలు అయితే ప్రధానంగా ఉన్నాయి. మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించాలని భావించిన ప్రభుత్వం మారడంతో ఆచరణలోకి రాలేదు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అసంపూర్తిగా మిగిలిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించనున్న నేపథ్యంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పిస్తుందని చెప్పి అందరూ కూడా భావిస్తున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 34,000 ఇండ్లు అయితే ఉన్నాయి. వీటన్నిటిని కూడా మరి లిస్టు 2లో ఉన్నటువంటి సొంత జాగా లేని వారందరికీ పంపిణీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తుంది. మరి ఇందిరమ్మ ఇళ్లకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున దరఖాస్తులు అయితే వచ్చాయి. మరి గ్రామ సభలు నిర్వహించారు. తాజా బడ్జెట్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు కూడా బడ్జెట్ కేటాయింపుల్లో 12,750 కోట్లు కేటాయించారు. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా 1,000 కోట్లు పట్టణ ప్రాంత ఇళ్లకైతే కేటాయించింది. మరి కాబట్టి వెంటనే ప్రభుత్వం ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా మరి ఎక్కడైతే ఏ మున్సిపాలిటీలో కానీ, ఏ జిహెచ్ఎంసీ హైదరాబాద్ పరిధిలో కానీ, ఇతర గ్రామాల్లో కానీ అందుబాటులో ఉన్నటువంటి సొంత స్థలం లేని వారందరూ కూడా ఈ 34,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే నిర్మాణ పనులు మొత్తం పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వాలి. ఈ తర్వాత ఇందిరమ్మ ఇళ్ల ఫైనల్ లిస్ట్ కూడా వెంటనే పెట్టాలని చెప్పేసి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఎలాగో ఎమ్మెల్సీ కోడ్ లేదు, ఏ అడ్డంకి కూడా లేదు కాబట్టి బడ్జెట్లో నిధులు కూడా కేటాయించారు కాబట్టి వెంటనే ఇందిరమ్మ ఇళ్ల ఫైనల్ లిస్టు పెట్టాలి. గ్రామాల్లో, మున్సిపాలిటీల్లో, తర్వాత జిహెచ్ఎంసీ హైదరాబాద్ పరిధిలో, అదేవిధంగా మధ్యలో ఆగిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా పూర్తి చేసి వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నారు. విషయాల బెస్ట్ అప్డేట్ రాగానే అందిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.